ఇప్పుడు రాష్ట్రాన్ని విద్యుత్ వెలుగులతో ప్రగతి పథాన పయనింపజేస్తూ ప్రకాశింపజేస్తూ ముఖ్యంగా మా సింగరేణి సంస్థకు మార్గ నిర్దేశకులై ప్రగతి పథ నిర్దేశకులై సంస్థను మహోన్నత స్థాయిలో నిలుపుతున్న గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖ మాత్యులు శ్రీ భట్టి విక్రమార్కమల్లు గారు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి, గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, గౌరవ శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అరకర వేణుగోపాలరావు గారికి, మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ గౌరవ జనక్ ప్రసాద్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ శ్రీ నవీన్ మిట్టల్ గారికి, సిఎండి సింగరేణి శ్రీ బలరాం గారికి, అట్లాగే సింగరేణి డైరెక్టర్ పా గౌతమ్ గారికి, మిగతా డైరెక్టర్లందరికీ, ముఖ్యంగా యూపీఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రజలకు సేవ చేయటం కోసం తర్ఫీదు పొందుతున్నటువంటి సివిల్ తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ రాష్ట్రం నుంచి సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ పనిచేయటానికి యూపీఎస్సి పరీక్షకు ప్రిపేర్ అయి తద్వారా ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తయారై ఈరోజు పరీక్షకి సిద్ధమవుతున్నటువంటి 178 మంది మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలే కాకుండా మీరంతా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రగాఢంగా కోరుకుంటున్నాను. మానవ వనరులు చాలా అతి ముఖ్యమైనటువంటి మన రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ అత్యంత బలమైనది, పెట్టుబడి కూడా. ఇటువంటి హ్యూమన్ రిసోర్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్ఫీదు ఇప్పించి సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది. మనం చేసే సహాయమే మొత్తం సహాయం కాకపోయినప్పటికీ కొంత మనోధైర్యాన్ని, కొంత ఉపశమనాన్ని కలిగించడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర తరఫున చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం, సివిల్ సర్వీసెస్ అభయహస్తం అని ఓ పథకాన్ని తీసుకొని
ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో పాస్ అయి ఉత్తీర్ణులై మెయిన్స్ పోతున్నటువంటి వాళ్ళందరికీ ₹1,00,000 చెక్ అందించాలని, తద్వారా ఎక్కడో ఓ దగ్గర వాళ్ళు కోచింగ్కి వెళ్ళి ఆ కోచింగ్ ఫీజు కొంత పనికి వస్తున్నటువంటి ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమమే ఇది. ఆ తర్వాత మెయిన్స్లో కూడా ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకి పోతున్నటువంటి వాళ్ళను కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు ఢిల్లీ దాకా వెళితే అక్కడ ఉండటానికి కావాల్సిన కొద్ది ఖర్చులకి, లేకపోతే కోచింగ్ కోసం కొద్ది ఖర్చులకు ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ఇంకొక ₹1,00,000 చెక్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టి విజయవంతంగా ఇది 2వ సంవత్సరం తీసుకొని వెళ్తా ఉన్నాం. మొదటి సంవత్సరం ఇచ్చినటువంటి 140 మందిలో ఒక 10 మంది మెయిన్స్ వచ్చారు. మెయిన్స్ నుంచి అంతిమంగా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐఏఎస్ కొద్దిమంది, ఐపీఎస్ కొద్దిమంది, ఐఎఫ్ఎస్ కొద్దిమంది మిగతా సర్వీసెస్లో అయ్యి ఒక 10 మంది సెలెక్ట్ అయినందుకు నిజంగా మేము అందరం సంతోషిస్తూ ఉన్నాం.